Hi, today we are going to learn about the fundamental rights, especially right to freedom. రైట్ టు ఫ్రీడమ్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ నెంబర్ 19 నుంచి 22 వరకు ఇవ్వబడిన దాని గురించి ఈరోజు మనం మన లెసన్లో తెలుసుకుందాం. ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ థాట్, కాన్సైన్స్ అండ్ రిలీజియన్. ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళ యొక్క స్వేచ్ఛను అనుభవించడానికి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశం భారత రాజ్యాంగం ద్వారా మనకి కల్పించబడింది. యాక్చువల్గా రైట్ టు ఫ్రీడమ్ కిందన మనకి 6 ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, six fundamental freedoms are given under the Article 19 to Article 22. Article 19 ప్రకారం మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. అలాగే ఆర్టికల్ 20 ప్రకారం ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్, అలాగే ప్రొటెక్షన్ ఇన్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 ప్రకారం. 21A రైట్ టు ఎడ్యుకేషన్. 22 ప్రకారం ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అలాగే ఎక్స్ప్రెషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఆర్టికల్ 20లో మనకి ఏదైనా నిందారోపణగా చేసినట్లయితే లేదా ఏదైనా తప్పులు చేసినట్లయితే చట్టపరంగా మనం ఏ విధంగా రక్షించుకోగలం. అలాగే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అన్న రైట్ టు లైఫ్ అని కూడా దీనికి చెప్తాం. ఇది లేనట్లయితే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైం ఆల్సో ఆర్టికల్ 21 ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రైట్. రైట్ టు ఎడ్యుకేషన్ 21A మనకు తెలుసు. అలాగే అరెస్ట్, డిటెన్షన్ వీటి గురించి 22లో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్లో ఇది ఒక ఇంపార్టెంట్ రైట్. ఇట్ గ్యారంటీస్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ద ఫాలోయింగ్ 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ వన్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. నెక్స్ట్ థర్డ్, ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అసోసియేషన్స్. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. మూవ్మెంట్ అంటే ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా మూవ్ వచ్చు, దేశంలో ఏ ప్రాంతంకైనా తిరిగేటువంటి అవకాశం కల్పించబడింది. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్, ఎక్కడైనా ఉండే అవకాశం కల్పించబడింది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్, ఇవన్నీ కూడా ఇవ్వబడాయి. మొట్టమొదట ఆర్టికల్ 19(1)లో 19(1) ఒక్కొక్క ఆర్టికల్లో క్లాజ్ గురించి ఇవ్వడం జరిగింది. క్లాజులు ఫస్ట్ క్లాజులో ఏం ఇచ్చారంటే, సిటిజన్ హ్యాస్ రైట్ టు కామెంట్. మనం ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ మన వ్యాఖ్యలకి మనం అవసరమైతే ఇచ్చేటువంటి పనిష్మెంట్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది ఒక కన్స్ట్రక్టివ్గా ఉండాలి. మనం చేసే ప్రతి విమర్శ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. రైట్ టు కామెంట్ ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని తిడితే అరెస్ట్ చేసి తర్వాత మనమే పరువు నష్టం దావా వేసి మన దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 19(2)లో వితౌట్ వెపన్ పీపుల్ క్యాన్ గ్యాదర్ ఎనీవేర్. ఎక్కడైనా సరే మనం మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ వెపన్స్ అవి పెట్టుకోకూడదు, ఆయుధాలు లేకుండా పెట్టుకోవచ్చు. పర్మిషన్ టు స్టార్ట్ ఏ అసోసియేషన్. మనకు ఖాళీగా ఉంటే యూత్ అసోసియేషన్ కానీ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్ హ్యావ్ రైట్ టు గో ఎనీవేర్ ఇన్ ఇండియా వితౌట్ పర్మిషన్. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళొచ్చు, అస్సాం వెళ్ళొచ్చు, కాకినాడ వెళ్ళొచ్చు, కోల్కతా వెళ్ళొచ్చు, మన ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పర్మిషన్ అవసరం లేదు, విత్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా అయితే కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చు. ఇదివరకు కాశ్మీర్ వెళ్ళేవాళ్ళం కానీ భయం పడితే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ అయింది కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆల్ హ్యావ్ రైట్స్ టు లివ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. కాశ్మీర్తో సహా ఎక్కడైనా, సిక్కింలో అయినా, ఎక్కడైనా ఉండొచ్చు.
ఆల్ హ్యావ్ ద రైట్స్ టు డూ బిజినెస్ జాబ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. పంజాబ్లో బార్బర్ షాప్ పెట్టుకోవచ్చు, లేదా కాశ్మీర్లో షాల్స్ అమ్ముకోవచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఏదైనా బిజినెస్ మనం చేసుకోవచ్చు. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫ్రీడమ్ 6 ఇచ్చారని చెప్పుకున్నాం. ఫ్రీడమ్ అంటే, ఫ్రీడమ్ ఈజ్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ టు డెమోక్రసీ. నిజమైన ప్రజాస్వామ్య దేశం యొక్క ప్రాథమిక లక్షణం ఏంటంటే స్వేచ్ఛ అన్నమాట. స్వేచ్ఛ లేని డెమోక్రసీ అనేది ఎక్కడ కూడా వర్ధిల్లదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కావు పట్టే ఫ్రీడమ్, స్వేచ్ఛ. అవర్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ టు ది citizens of India a set of 6 fundamental freedoms described as the right to freedom. భారతదేశ పౌరులందరికీ కూడా 6 రకాలైనటువంటి స్వేచ్ఛలు కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసోసియేషన్, అసెంబ్లీ, రెసిడెన్స్, మూవ్మెంట్, ప్రొఫెషన్, ఆల్ దీస్. నౌ లెట్ us see about the freedom of speech and freedom of expression. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఎనేబుల్స్ అన్ ఇండివిజువల్ టు పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ యాక్టివిటీస్. సిటిజన్స్ ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఇన్ మెనీ వేస్ సచ్ యాజ్ త్రూ మీటింగ్స్, పబ్లికేషన్స్, ప్లేస్, పెయింటింగ్స్ ఎట్సెట్రా. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఇండివిజువల్, ప్రతి వ్యక్తి కూడా పబ్లిక్ యాక్టివిటీస్, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొవచ్చు. వాళ్ళ యొక్క భావాలని వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు. మీటింగులు పెట్టుకుని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. పబ్లికేషన్స్, న్యూస్ పేపర్లో కానీ పుస్తకాల్లో కానీ రాసుకుని చేయొచ్చు. డ్రామాలు వేసుకుని చేయొచ్చు, డ్రామా రూపంలో వ్యక్తం చేయొచ్చు. ఒక ఆర్ట్ రూపంలో కానీ, క్యారికేచర్ అంటే ఒక కార్టూన్ రూపంలో కానీ మనం చేసుకోవచ్చు. హౌఎవర్ దిస్ ఈజ్ ఎ రైట్, దిస్ రైట్ ఈజ్ ఎ రిస్ట్రిక్టివ్ రైట్ and can be curtailed on the grounds of public order, security of state, morality and public good. ఈ రైట్ ఉంది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చిన వాళ్ళని మనం ఏం చేయకూడదు, విమర్శించడం కానీ, ఇష్టం వచ్చిన పిచ్చి రాతలు రాయటం కానీ, విమర్శనాత్మక బొమ్మలు వేయటం, ఇలాంటివన్నీ చేయకూడదు. చేయటం వల్ల అంటే ప్రజల యొక్క శాంతి భద్రతలు, లేదా జాతి ప్రయోజనాలు, నైతిక నియమాలు, ప్రజలకి మంచి చేయని విషయం ఎలాంటివైనా ఉన్నట్లయితే కనుక, ప్రజలకు హాని కలిగించేది ఎలాంటివైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రైట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. హ్యాన్స్ మూవీస్ ఆర్ సబ్జెక్ట్ టు రివ్యూ బై ద సెన్సార్ బోర్డ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ గుడ్, డీసెన్సీ అండ్ మొరాలిటీ. అందుకనే సినిమాలు అనేవి మంచి మర్యాద, నైతికత ఇలాంటి వాటికి లోబడి ఉండాలి. ఆ కంటెంట్ అంతా కూడా ప్రజల్లో ఎటువంటి చెడు జరిగేది కానీ, ప్రజల్ని రెచ్చగొట్టేది కానీ, శాంతి భద్రతలకి లోపం కలిగించేది కానీ, ప్రజాభద్రతకి లేదా అనైతికంగా కానీ ఉన్నట్లయితే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అది అంటే ఇంతవరకు సమావేశాలు పెట్టుకోవచ్చు, ప్రచురణలు చేసుకోవచ్చు, పెయింటింగ్లు వేసుకోవచ్చు, కానీ అది ప్రజలకి హాని జరగనంతసేపు ఏమీ ప్రాబ్లం ఉండదు. Again, there are various laws regulating free speech. Although we have the right to free speech, it is a right which cannot be used without any thought. మనకి బోల్డ్ అంత స్వేచ్ఛ ఉంది, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ దాని మీద కొన్ని చట్టాలకు లోబడి మాత్రమే మాట్లాడాలి. కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు లోబడి మాత్రమే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? మనకు స్వేచ్ఛ హక్కు ఉంది కదా అని ఇష్టం వచ్చిన విమర్శలు చేయకుండా ఆలోచన ఉపయోగించుకుని చక్కగా దాన్ని మంచి వేలో ఉపయోగించుకునేలా ఉండాలి. అవర్ ఫ్రీ స్పీచ్ మస్ట్ నాట్ బి డిఫమేటరీ, ఇమ్మోరల్ ఆర్ ఇల్లీగల్. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడటం వలన అవతల వాళ్ళ కీర్తి ప్రతిష్టలకి నష్టం వాటిల్లేది కాకుండా, అనైతికంగా కాకుండా, ఇల్లీగల్గా అంటే చట్ట వ్యతిరేకంగా కాకుండా ఉండాలి, చట్ట విరుద్ధంగా కాకుండా ఉండాలి. అంటే చట్టపరంగా ఉండాలి, అవతల వాళ్ళ ప్రతిష్టలను దెబ్బతీసేలా ఉండకూడదు, నైతికత పాటిస్తూ ఉండాలి అనేది దీని సారాంశం. అగైన్ దేర్ ఆర్ అదర్ లాస్ ఫర్బిడింగ్ పీపుల్ టు ఇన్సైట్ అదర్స్, టెల్ అదర్స్ టు రెబెల్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. కొన్ని సందర్భాల్లో ఇతరులని రెచ్చగొట్టి, ప్రవోక్ చేసి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ తిరుగుబాటు చేయడానికి కానీ రెబలియన్ గ్రూపులు ఆర్గనైజ్ చేసి ఇలాంటివైనా చేస్తే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీటిని నియంత్రించడానికి కొన్ని చట్టాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మనకి సెకండ్ 19(2)లో ఫ్రీ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. మనకి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు ఉంది. చూడండి, ప్రజలందరూ కూడా ఇక్కడ ఎలా సమావేశం అయ్యారో సమావేశం అవ్వచ్చు. వాళ్ళ చేతిలో ఆయుధాలు ఏమీ లేవు, చక్కని ఫ్లాగులు తప్ప ఎటువంటి ఆయుధాలు లేవు. ఆన్ విచ్ ద స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్డర్ అండ్ ద సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, మనకి ఎటువంటి ఆయుధాలు లేకుండా మనం మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా అని చెప్పి దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి? పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని, అలాగే సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సమైక్యతని దెబ్బతీసేవిగా ఉండకుండా ఉండాలి. అంటే అవి పెంపొందించేలా ఉన్నంతసేపు మనం ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకోవచ్చు. పీపుల్ హ్యావ్ ద రైట్ టు కమ్ టుగెదర్ ఆర్ అసెంబుల్ ఫర్ మెనీ రీజన్స్ సచ్ యాజ్ టు హోల్డ్ మీటింగ్స్ అబౌట్ their rights, to discuss their problems or business, to exchange their ideas and share views etc. ప్రజలందరూ కూడా ఒక చోటుకు వచ్చి ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు, గ్యాదర్ అవ్వచ్చు, సమావేశం అవ్వచ్చు. అది ఏదైనా కావచ్చు. ఎలాంటి మీటింగ్ అంటే వాళ్ళ హక్కుల గురించి కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పుకోవడం కోసం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ ఇష్యూ ఉంది. కొంతమంది ప్రజలు అగ్రిగోల్డ్లో డబ్బు కట్టిన వాళ్ళు ఒక యూనియన్గా ఫామ్ అయ్యారు, వాళ్ళ యొక్క సమస్యల్ని తెలియజేసుకోవడం కోసం. అలాగే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, ఇలా వాళ్ళ యొక్క సమస్యల కోసం కావచ్చు. ఆర్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో వ్యాపారస్తులు కూడా ట్యాక్స్లు అవి ఎక్కువ గవర్నమెంట్ పెంచిందనుకోండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఇలా వాళ్ళకి అసోసియేషన్స్ ద్వారా వాళ్ళు మీటింగ్ పెట్టుకుని, అలాగే తర్వాత టు ఎక్స్చేంజ్ దర్ ఐడియాస్, వీళ్ళ యొక్క ఉద్దేశాన్ని మీరు మరీ ఎక్కువ పెంచారు లేదా తగ్గించండి, ఇలా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి, లేదా పొలిటికల్ మీటింగ్ అయినా కావచ్చు, వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి. అండ్ షేర్ వ్యూస్, వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని మిగిలిన వాళ్ళతో పంచుకోవడానికి ఇటువంటివి మీటింగ్లు అనేవి ఆర్గనైజ్ చేయొచ్చు. ఎవ్రీవన్ ఆల్సో హ్యాస్ రైట్ టు క్యారీ అవుట్ పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ ఇన్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ ఆల్సో ర్యాలీస్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్, తుంగని డిగ్రీ కాలేజ్ దగ్గర ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇలా శాంతియుతమైనటువంటి ఆందోళనలు, ర్యాలీలు, ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళడం జరిగింది తర్వాత. సో ఇటువంటివి చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి హక్కు ఉంది, మన యొక్క భావాన్ని వ్యక్తపరిచేటువంటి హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఇటువంటి సమావేశాలు, ర్యాలీలు మనం చేసుకునవచ్చు. అంతేకాకుండా మన అభిప్రాయాల్ని మిగిలిన వాళ్ళతో కూడా పంచుకునేటువంటి హక్కు మనకి ఇవ్వడం, రాజ్యాంగపరంగా ఇవ్వడం జరిగింది. హవెవర్ దీనిపైన ప్రతి ఒక్కరు మన అభిప్రాయాలని పంచుకోవడానికి, ప్రతి ఒక్కరికి కూడా మీటింగ్లు అవి పెట్టుకోవడానికి, చర్చించుకోవడానికి, సమావేశం అవడానికి హక్కు అనేది కల్పించబడింది. అయితే ఇది ఉన్నప్పటికీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అసెంబ్లీ మస్ట్ బి పీస్ఫుల్, ఈ గ్యాదరింగ్ ఎలా ఉండాలి? పీస్ఫుల్గా ఉండాలి. ఫ్రీడమ్ టు అసెంబ్లీ, ఇది యాక్చువల్గా 19(3) ప్రకారం. ఈ అసెంబ్లీ అంటే ఈ గ్యాదరింగ్ ఎలా ఉండాలి అంటే శాంతియుతంగా ఉండాలి. ఇట్ మస్ట్ బి అన్ఆర్మ్డ్. ఆర్మ్డ్ అంటే, ఆర్మ్స్ అంటే వెపన్స్, అన్ఆర్మ్డ్ అంటే నిరాయుధమైనటువంటి మీటింగ్ అయి ఉండాలి. స్టేట్ మే ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్డర్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. దీని మీద ఇలాంటి మీటింగ్ పెట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో వేరే చోట పెట్టుకోమని గవర్నమెంట్ మనని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రజల యొక్క శాంతి భద్రతల్ని, సమైక్యతని దృష్టిలో ఉంచుకుని, లేదా ఏదైనా కారణం కావచ్చు. నో రైట్ టు హోల్డ్ అసెంబ్లీ ఆన్ ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ అదర్స్. అలానే వేరొకళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి, వ్యక్తిగత విషయాలకు సంబంధించి మనం మీటింగ్ పెట్టుకోవడానికి మనకి ఎటువంటి హక్కు లేదు. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పారు.
చూడండి. However, there are some restrictions on this right. For example, any assembly should be conducted in peaceful manner with the display or use of without the display or use of arms. Without the display, without use of arms, ఇవి మనం ఎటువంటి శాంతియుత సమావేశాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే whenever a demonstration or a rally is organized, prior permission from the administration needs to be taken. ఓ మీటింగ్ పెట్టేసుకుందాం, ఓ టెంట్ వేసేద్దాం అని అనుకోవచ్చు. మనం ఏదైనా ఒక ఇష్యూ మీద వేయాలంటే ముందుగా మనం ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి లేదా ఎంఆర్ఓ గారి నుంచి లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్కి ముందుగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇలా శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తున్నాము లేదా శాంతియుతమైనటువంటి ధర్నా చేస్తున్నాము, నిరాయుధీకరణతో మేము ఇలాంటి గాంధీ మార్గంలో చేస్తాం కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ముందుగా అప్లై చేసుకోవాలి. అంతేగాని మనకి నచ్చినప్పుడు మనం టెంట్ వేసేస్తే టెంట్తో పాటు మనం కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే జన విజ్ఞాన వేదిక, ఈ రెండు ఇందులో ఇవ్వబడింది. ఇవి అసోసియేషన్స్, రెండు రకాలైనటువంటి యూనియన్స్, అసోసియేషన్స్ ఇవి. అలాగే యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఇలాంటి టీచర్స్ ఫెడరేషన్స్ కూడా మనం చూస్తుంటాం. ద స్టేట్ కెన్ ఇంపోజ్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ దిస్ ఫ్రీడమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ సావరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ద పీపుల్ ఆర్ ఫ్రీ టు ఫార్మ్ ఎనీ కైండ్స్ ఆఫ్ అసోసియేషన్స్, కల్చరల్ గ్రూప్స్, business associations, trade unions. For example, you may have heard many factories have workers unions. మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయొచ్చు, కొన్ని రకాలైన అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు, కల్చరల్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు. కల్చరల్ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు గుజరాతీ కల్చరల్ అసోసియేషన్ పెట్టుకుని వాళ్ళ యొక్క గార్బా డ్యాన్స్ని లేదా గుజరాతీ లాంగ్వేజ్ నేర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ అసోసియేషన్స్ మనకు తెలుసు, మర్చెంట్స్ అసోసియేషన్ కానీ, అలాగే నెక్స్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కానీ, లేదా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్స్, ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడక్ట్ మర్చెంట్స్ అసోసియేషన్స్, ఇలా రకరకాలైనటువంటి అసోసియేషన్లు ఫామ్ చేసుకోవచ్చు. ట్రేడ్ యూనియన్స్ అంటే వర్కర్స్ యూనియన్స్ని ఫామ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చూస్తుంటాం సిఐటియు, అలాగే ఏపీటీయూసి, ఇలాంటివన్నీ కూడా యూటీఎఫ్, ఇవన్నీ వర్కర్స్ యూనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మే హ్యావ్ హర్డ్ దట్ మెనీ ఫ్యాక్టరీస్ హ్యావ్ వర్కర్స్ యూనియన్. మనకి ఇక్కడ తాండవా షుగర్ ఫ్యాక్టరీ ఉంది, తాండవా షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ కూడా ఉన్నాయి. దీస్ యూనియన్స్ హోల్డ్ మీటింగ్స్ టు డిస్కస్ దేర్ ప్రాబ్లమ్స్. దే మేక్ డిమాండ్స్ టు the offers of the to protect their rights. ఇక్కడ సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ మనకి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్మికులు కానీ, వాళ్ళ వాళ్ళ కార్మికులు కానీ, అలాగే టీచర్స్ కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళ యొక్క అధికారులకి తెలియజేయచ్చు. అలాగే వాళ్ళ హక్కులను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ. 1904 ప్రకారం మనకి ఇంకొక హక్కు ఏంటంటే ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ. అంటే భారతదేశ భూభాగం అంతా కూడా మనం ఫ్రీగా అంటే స్వేచ్ఛగా అని, ఫ్రీగా టు మూవ్ ఫ్రీలీ అని చెప్పేసి ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ అనే హక్కు ఉందని చెప్పి బస్సు ఎక్కి టికెట్ తీయను నాకు ఈ ఫండమెంటల్ రైట్ ఉంది అంటే కుదరదు. ఇక్కడ ఫ్రీలీ అంటే స్వేచ్ఛగా అనమాట. త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా దో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కెన్ బి ఇంపోజ్ ఆన్ దిస్ రైట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. ఫర్ ఎగ్జాంపుల్, రిస్ట్రిక్షన్స్ మే బి ఇంపోజ్డ్ ఆన్ మూవ్మెంట్ అండ్ ట్రావెలింగ్ సో యాజ్ టు కంట్రోల్ ఎపిడమిక్స్. కరోనా టైంలో మనకి మొన్న లాక్డౌన్ పెట్టారు. స్టేట్ బార్డర్స్, డిస్ట్రిక్ట్ బార్డర్స్ మూసివేయడం అనేది జరిగింది. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని సందర్భాల్లో ఉంటాయి తప్పితే ఎపిడమిక్స్ని వాటిని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు మిగిలిన సమయాల్లో, సాధారణ సమయాల్లో ఎవరు ఎక్కడికైనా సరే, భారతదేశంలో ఏ మూలకైనా సరే వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలోనూ, ఎపిడమిక్స్ టైంలోనూ మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మిగిలిన టైంలో
మనం కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్ళొచ్చు, కన్యాకుమారిలో ఈత కొట్టి రావచ్చు, ఏదైనా చేసి. అగైన్ ఇన్ సమ్ బోర్డర్ ఏరియాస్ ద గవర్నమెంట్ మే థింక్ దట్ ఫ్రీ మూమెంట్ ఈజ్ posing problems for the security of country and so impose restrictions అని. ప్రస్తుతం చైనాతో మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మానస సరోవర్కి వెళ్తానంటే కొంచెం పరిమితులు విధిస్తుంది గవర్నమెంట్. ఎందుకని అంటే మనం అక్కడికి వెళ్ళటం వలన మనం భద్రతాపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలి కాబట్టి. అంతేగాని నాకు ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ 19(4) ప్రకారం ఉంది కాబట్టి నేను వెళ్తానంటే కుదరకపోవచ్చు. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన హక్కు ఏంటంటే ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ మూలైనా సరే నివసించడానికి అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఉపాధి లాభదాయకంగా లేకపోతే మణిపూర్ వెళ్ళి అక్కడ, లేకపోతే అస్సాం వెళ్ళి అక్కడ టీ కలెక్షన్ సెంటర్ పెట్టుకోవచ్చు, టీ పౌడర్ తయారు చేసుకునే ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. భారతదేశంలో ఏ భూభాగంలో అయినా సరే మనం సెటిల్ అవ్వచ్చు, ఏదో చట్టబద్ధమైన వ్యాపారం చేసుకోవాలి. విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ బై ద స్టేట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ ఆర్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్. కొన్ని ప్రాంతాల్లో మాత్రం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే గిరిజన ప్రాంతాల వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలు పెట్టబడింది. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కూడా మనం మన ఇష్టం వచ్చిన చోట మనం సెటిల్ అవ్వడానికి కుదురుతుంది, ఆస్తులను సమకూర్చుకొని ఉండొచ్చు. సర్టైన్ సేఫ్ గార్డ్స్ యాజ్ ఎన్విసేజ్డ్ హియర్ టు ప్రొటెక్ట్ ఇండిజినస్ అండ్ ట్రైబల్ పీపుల్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ కోయిర్షన్. ఇక్కడ వాళ్ళని కోయిర్షన్ అంటే బలం, ఎక్స్ప్లాయిటేషన్ కోయిర్షన్ ఏంటంటే వాళ్ళ నుంచి దోపిడీ, బలవంతంగా వాళ్ళని ఫోర్స్ఫుల్ లేబర్ చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటానికి అంటే వాళ్ళకి బయట ప్రపంచంతో సరిగా సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తప్పితే ఆ ఏరియాలో తప్ప మిగిలిన ప్రతి చోట కూడా మనం ఎక్కడైనా సరే ఉండటానికి మనకి అవకాశం అనేది ఉంది. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఎనీ ఆక్యుపేషన్ 19(6) ప్రకారం మనం ఏదైనా ఒక వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ కొనసాగించవచ్చు, ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఆచరించడానికి మనకి అవకాశం అనేది కల్పించబడింది. అండ్ విచ్ ద స్టేట్ మే ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. సాధారణమైనటువంటి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాల్లో కొన్ని ఆంక్షలు విధించవచ్చు తప్పితే thus there is no right to carry a business which is dangerous or immoral. అంటే ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు అని చెప్పాం కదా అని చెప్పేసి గంజాయి వ్యాపారం చేయకూడదు, ఎందుకంటే ఇది ఇల్లీగల్. కాబట్టి ఇల్లీగల్గా ఉండేటువంటి వ్యాపారాన్ని, అలాగే ఇమ్మోరల్ అనైతికమైనటువంటి వ్యాపారాలను చేయకుండా ఏ వ్యాపారం అయినా మనం చేసుకోవడానికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి రైట్ ఉంది. ఇట్స్ ఆల్సో ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ qualifications may be prescribed for practicing any profession or carrying any trade. కొన్ని ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఎలా అంటే ఏ ప్రొఫెషన్ అయినా చేయమన్నారు కదా అని చెప్పి కరోనా టైంలో డబ్బులు బాగా వస్తాయని నేను డాక్టర్ అయిపోకూడదు, ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి. డాక్టర్ కావాలంటే దానికి ఒక రకమైనటువంటి అర్హత కావాలి. ఆ అర్హత ఉండి చట్టబద్ధంగా నేను చేసుకోవడానికి అర్హత ఉన్నట్లయితే కనుక ఎటువంటి చట్టబద్ధమైన వ్యాపారాన్ని కానీ వృత్తిని కానీ నేను చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 19(6) ప్రకారం ఫ్రీడమ్ ఉందని ఈరోజు డాక్టర్ని అయిపోలేను నేను, ఎందుకంటే దాని మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను డాక్టర్ అవ్వడం వలన జనాభా సమస్య భారతదేశానికి తగ్గచ్చు, కానీ ప్రజల ఆరోగ్యానికి హాని ఉంటుంది కాబట్టి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. కాబట్టి కాన్స్టిట్యూషను మన దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం, ఈ ఆంక్షల్ని దృష్టిలో ఉంచుకొని మన చట్టబద్ధమైన వ్యాపారాన్ని దేన్నైనా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ వృత్తి అయినా అంటే చట్టబద్ధమైన వృత్తి, దొంగతనం చట్టబద్ధమైన వృత్తి కాదు. ఏటీఎం ఏ వృత్తి అయినా అంటే దొంగతనం నా వృత్తి అని చెప్పి బ్యాంకులో డబ్బులు కొట్టేస్తే అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే అది ఇమ్మోరల్, ఇల్లీగల్. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ఇంపోజెస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ దీస్ రైట్స్. కొన్ని పరిమితులు కూడా విధించడం జరిగింది.
ద గవర్నమెంట్ రిస్ట్రిక్ట్స్ 6 ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్, సావరినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగం కొన్ని రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో నైతిక అలాగే శాంతి భద్రతలని దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాలైనటువంటి ఆంక్షలను కూడా విధించడం అనేది జరిగింది. ఈ ఎమర్జెన్సీ ఒక్కొక్కప్పుడు అంటే యుద్ధాలు జరిగినప్పుడు కానీ, పాండమిక్స్, కరోనా లాంటి పాండమిక్స్ అవి వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు అనేవి విధించబడుతుంది. కానీ రైట్ టు లైఫ్ మాత్రం ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రతి ఒక్కరికి జీవించే హక్కు మాత్రం ఎలాంటి పరిస్థితులైనా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఈ 6 ఫండమెంటల్ రైట్స్ని 19 ఆర్టికల్లో ఉన్నటువంటి 6 ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఉంటుంది. నౌ లెట్ us కమ్ టు ఆర్టికల్ నెంబర్ 20. ఏంటి ఈ ఆర్టికల్ నెంబర్ 20 అంటే, వ్యక్తిని చట్టం నుంచి ఒక వ్యక్తిని పరిరక్షించడం కోసం, అంటే ఎలా అంటే ఏదైనా తప్పు చేసినటువంటి వ్యక్తి ఉన్నట్లయితే అతడు చట్టబద్ధంగా ఏ విధంగా అతని యొక్క హక్కుల్ని కాపాడుకోగలుగుతాడు. ఇఫ్ ఏ పర్సన్ కమిటెడ్ టు ఏ క్రైమ్ దెన్ హీ ఈజ్ పనిష్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కరెంట్ లా. ఎలా వచ్చిన జేబు దొంగతనం చేసిన వాడిని ఉరేసేయకూడదు. ఎందుకంటే అక్కడ అంటే ఈ ల్యాండ్లో కొన్ని చట్టాలు అనేవి ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఈ అమల్లో ఉన్న చట్టాలకు లోబడి మాత్రమే ఈ పనిష్మెంట్స్, శిక్షలు అనేవి విధించాలి. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ పనిష్డ్ వన్ టైం ఫర్ వన్ క్రైమ్, ఎప్పుడో దొంగతనం చేశాడు, ఒకసారి పనిష్మెంట్ ఇచ్చాం, ఒకసారి ఇవ్వాలి. మళ్ళీ ఇదే విషయాన్ని చెప్పి అనేక సార్లు పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ ఆర్టికల్ 20 చెప్పేటువంటి విషయం ఇదన్నమాట. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ ఎన్ అఫెన్స్. ఎవరైనా సరే చేసినటువంటి తప్పు నుంచి పరిరక్షించుకోవడం కోసం ఈ ఆర్టికల్ అనేది డిజైన్ చేయబడింది. ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఇష్యూస్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ ఎక్సెసివ్ పనిష్మెంట్ టు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎలిగ్డ్ మీన్స్ నింద ఆరోపించబడినటువంటి టు హ్యావ్ కమిటెడ్ అఫెన్స్. రాజ్యాంగం అనేది ఆర్బిటరీ అరెస్ట్, విచారణ లేకుండా అరెస్ట్ చేయడం, అలాగే అత్యధికమైనటువంటి పనిష్మెంట్స్, శిక్ష, తీవ్రమైనటువంటి శిక్షలు విధించడాన్ని ఎవరైనా సరే అంటే తప్పు చేసిన వాళ్ళకి కూడా ఇవ్వడం అనేది ఖండిస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా కొంత రక్షణ కల్పించబడింది, నేరస్తులకు కూడా రక్షణ కల్పించబడింది ఈ ఆర్టికల్ ప్రకారం. నో పర్సన్ షల్ బి పనిష్డ్ ఎక్సెప్ట్ ఫర్ ది వైలేషన్ ఆఫ్ లా విచ్ ఈజ్ ఇన్ ఫోర్స్ వెన్ ద క్రైమ్ వాస్ కమిటెడ్. అప్పుడు అమల్లో ఉన్నటువంటి చట్టం ప్రకారం తప్పితే ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకూడదు. దొంగతనం చేస్తే జడ్జి గారు పనిష్మెంట్ ఇస్తారు, 50 రూపాయలు ఫైన్ వేస్తారో, 2 రోజులు జైలు శిక్ష వేస్తారో, 2 నెలలు వేస్తారో, 6 నెలలు వేస్తారో, జడ్జి గారు ఇష్టం. అంతేగాని దొంగతనం చేసేటండి మనం పనిష్మెంట్ ఇవ్వకూడదు. An accused cannot be compelled to a witness against himself or herself. No person shall be punished for the same offense more than once. ఎవరిని కూడా బలవంతంగా సాక్ష్యం చెప్పమని కానీ, ఒక నిందితుడికి వ్యతిరేకంగా కానీ, ఒక నిందితుడు ఒకరిని అరెస్ట్ చేసి నువ్వే నేరం చేసావు అని ఒప్పుకో అని చెప్పి బలవంతం చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. అలాగే ఒక వ్యక్తికి అమల్లో ఉన్న ఒక పనిష్మెంట్, ఒక శిక్ష మాత్రమే విధించాలి. నౌ లెట్ us కమ్ టు ఆర్టికల్ నెంబర్ 21, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. చాలా ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పుకున్నాం. డిక్లేర్స్ దట్ నో సిటిజన్ కెన్ బి డినైడ్ హిజ్ లైఫ్ లిబర్టీ ఎక్సెప్ట్ బై లా. చట్టపరంగా తప్పితే ఎవరు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క స్వేచ్ఛని చట్టపరంగా తప్పితే ఎవరు కూడా శాసించలేరు. అలాగే మనం కూడా శాసించలేము. ఎందుకంటే అటెంప్టెడ్ సూసైడ్ ఈజ్ ఎన్ అఫెన్స్. సూసైడ్ చేసుకునే హక్కు కూడా మనకి ఇవ్వబడలేదు. రైట్ టు లైఫ్ ఇవ్వబడింది కానీ రైట్ టు థ్రెట్ టు అవర్ లైఫ్ ఇవ్వబడలేదు. కాబట్టి మన లైఫ్ని కూడా మనం ఏం చేయలేము, సూసైడ్ చేయలేము. అది కూడా పెద్ద క్రైమ్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో గ్యారంటీస్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ రైట్ టు లైఫ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వాడికి ఉంటుంది. ఇది రేర్ కేసెస్లో తప్ప రిస్ట్రిక్ట్ చేయబడదు. ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ లిబర్టీ
అనేది గ్యారంటీ, అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా రక్షింపబడుతుంది. ప్రొటెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కాన్విక్షన్ ఫర్ అన్ అఫెన్సెస్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ప్రొటెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కాన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా రైట్ టు లైఫ్ అలాగే అతని యొక్క పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తూ మాత్రమే అతనికి శిక్ష అనేది విధించబడడం జరుగుతుంటుంది. నో వన్ కెన్ బి అవార్డెడ్ పనిష్మెంట్ విచ్ ఈస్ మోర్ దాన్ వాట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ప్రిస్క్రైబ్స్ అట్ ద టైమ్. అప్పుడు ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అంటే ఆ దేశం, మన దేశం ఏంటి, భారతదేశం యొక్క చట్టాలకు లోబడి మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి, అంటే నేరం చేసినప్పుడు ఉన్నటువంటి చట్టాలకి అతిక్రమించి ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష అనేది విధించడం జరగకూడదు. నో సిటిజన్ కెన్ బి డినైడ్ హిజ్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ బై లా. కేవలం ఎక్సెప్ట్ మరణశిక్ష విధించినప్పుడు తప్పితే మిగిలిన టైంలో ఎవరు కూడా వేరొక లైఫ్ని డినై చేయలేరు. అలాగే వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించడానికి చట్టపరంగా తప్పితే వేరొక మార్గం అనేది, హరించడానికి ఆ హక్కు అనేది ఎవరికి లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే వాళ్ళు కూడా శిక్షింపబడతారు. This means that a person's life and personal liberty can only be disputed if that person has committed a crime. ఎప్పుడు స్వేచ్ఛ హరించబడుతుంది? ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యక్తి ఒక నేరం చేసినట్లయితే అది కూడా చట్టపరంగా మాత్రమే అతని యొక్క లైఫ్ కానీ అతని యొక్క లిబర్టీ కానీ ఆంక్షలు విధించడం అనేది జరుగుతుంది. However, the right to life does not include the right to die. ఇందాక నేను చెప్పినట్లు మనకి రైట్ టు లైఫ్ ఉంది కానీ రైట్ టు డై లేదు మనకి. అండ్ హ్యాన్స్ సూసైడ్ అండ్ అటెంప్ట్ దేర్ ఆఫ్ ఈజ్ అన్ అఫెన్స్. అందుకనే మనకి ఏ హక్కు లేదు, ఆత్మహత్య చేసుకునేటువంటి హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా కానీ ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మీద కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళని కూడా ఏం చేస్తాం, మనం అరెస్ట్ చేసేటువంటి హక్కు అనేది ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి హక్కు ఏంటంటే ఆర్టికల్ 21 ఆఫ్ ఏ, కొత్తగా చేర్చబడినటువంటి హక్కు ఇది. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ అంటాం, దీన్ని ఏమంటాం, రైట్ టు ఎడ్యుకేషన్. యాక్చువల్లీ ఇన్ 2002 ద రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్లో భాగంగా దీన్ని చేర్చడం జరిగింది. Here the governments are responsible for providing free and compulsory education to all children up to 6 to 14 years of age. 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్, చదువుకోవడానికి అవకాశం కల్పించాలి. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కల్పించాలి. ఒకవేళ వాళ్ళు స్కూల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే పెట్టింది. అంటే ఒకవేళ ఎవరు ఎటువంటి పనుల్లో కానీ వాటిల్లో కానీ ఉన్నట్లయితే ఎవరైతే పనుల్లో పెట్టుకుంటారో వాళ్ళని తీసుకుని వచ్చి అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బడికి మాత్రమే వెళ్ళాలి, వాళ్ళ పనికి వెళ్ళకూడదు. దిస్ మేక్స్ ఇట్ నెసరీ ద గవర్నమెంట్ టు అరేంజ్ ఫర్ స్కూల్స్ అండ్ పేరెంట్స్ టు సీ టు ఇట్ అండ్ దేర్ చిల్డ్రన్ టు అటెండ్ స్కూల్స్ రెగ్యులర్లీ. ఇది ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించవలసిన బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులది. దిస్ రైట్ హ్యాస్ బిన్ యాడెడ్ బికాస్ పీపుల్ ఫీల్ దట్ ఆల్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ ద ఆపర్చునిటీస్ టు స్టడీ. ఎవరైనా సరే అవకాశం లేక చదువుకున్నారనే బాధ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించాలి, నేర్చుకునే అవకాశాన్ని కల్పించాలి. లర్న్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. ఇది వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలి. ఎక్వైర్ స్కిల్స్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అండ్ మేక్ క్రియేటివ్ కంట్రిబ్యూషన్స్ టు సొసైటీ అండ్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ దర్ ఫ్యూచర్. వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి అలాగే వాళ్ళు రేపు రాబోయే సొసైటీ సమాజంలో అంటే భావి సమాజానికి కావాల్సినటువంటి చక్కని సృజనాత్మకమైనటువంటి స్కిల్స్ అన్నీ కూడా అందించేటువంటి శక్తి వాళ్ళకి ఉండాలి. ఉన్నప్పుడే దేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి అందరికీ సమానమైనటువంటి అవకాశాలను కల్పించాలి, అందరూ చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పెట్టడం జరిగింది. ఆర్టికల్ 21A ప్రకారం రైట్
rights of a person arrested under ordinary circumstances is laid, rights of a person arrested laid down in the right to life and personal liberty. ఎవరు ఏ వ్యక్తి యొక్క రైట్స్ అయినా సరే, ఈ పర్సనల్ లిబర్టీ అయినా సరే, ఈ రైట్ ఆఫ్ పర్సన్ అరెస్టెడ్ అండర్ ఆర్డినరీ సాధారణమైనటువంటి సిచ్యుయేషన్స్లో వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛని హరించేటువంటి అవకాశం అయితే ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే నో వన్ కెన్ బి అరెస్టెడ్ వితౌట్ బీయింగ్ టోల్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హిస్ అరెస్ట్. ఎవరిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ వ్యక్తిని నిర్బంధించేటువంటి హక్కు రాజ్యాంగం ఎవరికి కల్పించలేదు. ఒకవేళ ఎవరినైనా కానీ అరెస్ట్ చేయవలసి వచ్చినట్లయితే ద పర్సన్ హ్యాస్ టు రైట్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ బై ఎ లాయర్ ఆఫ్ హిస్ చాయిస్. వాళ్ళ యొక్క లాయర్ని పెట్టుకుని వాళ్ళు దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆర్టికల్ 22 గురించి చెప్పుకున్నప్పుడు దాని గురించి చెప్పుకుందాం. నౌ లెట్ us come to ఆర్టికల్ నెంబర్ 22, ప్రొటెక్షన్ అగైన్స్ ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఎవరైనా సరే ప్రతి వ్యక్తికి కూడా ఆర్బిట్రరీ అరెస్ట్ అంటే ముందుగా చెప్పకుండా కానీ, విచారణ లేకుండా కానీ, అనుమానంతో కానీ, చట్టపరమైనటువంటి విధానంలో కానీ కాకుండా అరెస్ట్ చేయకూడదు. చట్టపరంగా కాకుండా నిర్బంధంగా ఉంచకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. ఆర్టికల్ 22 సేస్ అబౌట్ ద ప్రొటెక్షన్ అగైన్స్ ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. నిర్బంధం నుంచి, అలాగే ఏ సమాచారం లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేయడానికి నుంచి కానీ ఈ ప్రొటెక్షన్ కల్పించేటువంటి మనం ఆర్టికల్ 22గా చెప్పుకోవచ్చు. అవర్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ సర్టెన్ రైట్స్ టు ద అరెస్టెడ్ పర్సన్. ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేసినా రాజ్యాంగం ప్రకారం కొన్ని హక్కులు కల్పించబడాయి. యాజ్ పర్ ద ప్రొవిజన్ నో పర్సన్ కెన్ బి అరెస్టెడ్ అండ్ ఆర్ బి డిటైన్డ్ ఇన్ కస్టడీ వితౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఫర్ డిటెన్షన్. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఎందుకని నిర్బంధించారు? ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి, సమాచారం ఇవ్వాలి. వాళ్ళని ఎవరినైనా కస్టడీలోకి తీసుకుంటే సమాచారం అనేది ఇవ్వాలి. హీ ఆర్ షీ హ్యాస్ ద రైట్ టు కన్సల్ట్ అండ్ బీ డిఫెండెడ్ బై ఎ లాయర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ చాయిస్. వాళ్ళ యొక్క లాయర్ని కలిసి మాట్లాడటానికి అవకాశం కల్పించాలి. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఈవెన్ అక్యూజ్డ్ ఆర్ ఈవెన్ పర్సన్ కమిటెడ్ టు క్రైమ్, దోషికి కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకుని, వాళ్ళకి నచ్చినటువంటి న్యాయవాదిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క వాదనని వినిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ద అక్యూజ్డ్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద నియరెస్ట్ మేజిస్ట్రేట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 24 hours ఆఫ్ అరెస్ట్. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో వ్యవధిలో దగ్గరగా ఉండేటువంటి ఎవరైనా మెజిస్ట్రేట్ దగ్గర, లేదా ఒక న్యాయమూర్తి దగ్గర, లేదా మెజిస్ట్రేట్కి ఈక్వల్ క్యాడర్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు ప్రజెంట్ చేసి ఈ రకంగా వెళ్ళి పలానా గ్రౌండ్స్ మీద పలానా కారణంగా నిర్బంధంలోనికి తీసుకున్నాం అని చెప్పి మెజిస్ట్రేట్ గారికి తెలియపరచాలి. దీస్ సేఫ్ గార్డ్స్ హవెవర్ నాట్ అవైలబుల్ టు ఫారినర్స్ యాజ్ వెల్ యాజ్ టు దోస్ సిటిజన్స్ డిటైన్డ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఇది ఫారినర్స్కి దీస్ సేఫ్ గార్డ్స్ హవెవర్ ఆర్ నాట్ అవైలబుల్ టు ఫారినర్స్. ఇవి ఫారినర్స్ అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ టు దోస్ సిటిజన్స్ డిటైన్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ముందుగానే ఏదైనా దుస్సంఘటన జరుగుతుందని ఊహించి ముందుగానే కొంతమంది నిర్బంధంలోనికి తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఇది వర్తించి తప్పితే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా ఈ హక్కుని మనం కాపాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా దేశంలో ఒక అల్లరి జరిగింది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ రావచ్చు. మతపరమైన కల్లోలాలు ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కడైనా ఒకటి జరిగితే ఇక్కడ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి నాయకుల్ని నిర్బంధంలోనికి తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం.
దాని ప్రకారం ముందస్తు నిర్బంధం. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో తప్పితే మిగిలిన సందర్భాల్లో ఇటువంటి నిర్బంధమైనటువంటి అరెస్టులు ఎవరు చేయలేరు. రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా అతని యొక్క వాదనను వినిపించుకోవడానికి అవకాశం కల్పించబడి ఉంటుంది. అలాగే చట్టం చెప్పినటువంటి పనిష్మెంట్స్ కాకుండా ఇష్టం వచ్చిన పనిష్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఆర్టికల్ నెంబర్ 22లో ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి చెప్పుకున్నాం. అండ్ ద స్టేట్ ఫీల్స్ ఏ పర్సన్ ఈజ్ లైక్లీ టు కమిట్ ఏ క్రైమ్ ఆర్ ఈజ్ ఎ థ్రెట్ టు ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మే బి డిటైన్డ్ వితౌట్ ట్రయల్ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్. కొన్ని ఉగ్రవాద చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాడా చట్టం అని ఉండేది, టెర్రరిస్ట్ యాంటీ డిటెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టం ఒకటి, టాడా అనే ఒక చట్టం ఉండేది. అది ముంబైలో అల్లర్లు జరిగినప్పుడు 1991లో ఎస్టాబ్లిష్ చేశారు, ఉపయోగించారు. అది తర్వాత ఆ చట్టంలో అనేక మార్పులు తీసుకుని వచ్చి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టడం అనేది జరిగింది. ఈ రకంగా ఇలాంటి చట్టాల ద్వారా కొన్ని పరిస్థితులు, అంటే ఏదైనా నష్టం జరుగుతుంది, జాతికి నష్టం జరుగుతుంది, లేదా ఎవరైనా వ్యక్తి ఏదైనా ఒక నేరం చేయబోతున్నాడని తెలిస్తే ముందుగా నిర్బంధంలోకి తీసుకోవచ్చు తప్పితే మిగిలిన సందర్భాల్లో తీసుకోకూడదు. హౌవర్ నో పర్సన్ కెన్ బి కెప్ట్ అండర్ డిటెన్షన్ మోర్ దాన్ 3 months. ఏ ఉగ్రవాదినైనా అదుపులోకి తీసుకుంటే 3 months కన్నా ఎక్కువ టైము నిర్బంధం ఉండకూడదు. until permitted by an advisory board consisting of persons who are qualified to be appointed as judges of a high court. Such a board is presided by a sitting judge of high court. ఇది కూడా ఏ విధంగా అంటే కోర్టులో న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు కూర్చొని వాళ్ళ యొక్క సలహా మేరకు ఈ వ్యక్తిని, ఏ వ్యక్తినైనా సరే 3 నెలల కన్నా, వాళ్ళ అనుమతి ఇచ్చే వరకు కూడా 3 నెలల కన్నా ఎక్కువ నిర్బంధంలో ఉంచలేము. అటువంటి బోర్డు ఏదైనా ఏర్పాటు చేస్తే దానికి ఎవరంటే హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క దీన్ని